హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దర్ ఛానల్. మనకి మరొక జిల్లాలో స్టాఫ్ నర్స్ పోస్టులకి ఏఎన్ఎం అండ్ అలాగే జిఎన్ఎం స్టాఫ్ నర్స్ పోస్టులు అండ్ దాంతోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది మనం స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు అయితే చూడండి, మీకు మొత్తం కూడా అర్థమవుతుంది అనమాట. ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి. అండ్ అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. నేను ఒక 100 లైక్స్ అయితే ఆశిస్తున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి. సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి వీసీసీఎంఎస్ అని చెప్పేసి ఈ ఉద్యోగాలు ఒకటి ఉన్నాయి ఖాళీ. సో దీనికి వచ్చేసి మనకి 22,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారనమాట. సో మీరు గుర్తుపెట్టుకుని ఇవి కాంట్రాక్ట్ పద్ధతిన, ప్రతి జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిన వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ కాంట్రాక్టే రేపు గవర్నమెంట్ కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. అవుట్సోర్సింగ్ కాదనమాట, ఇది కాంట్రాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంఎల్హెచ్పి ఈ పోస్టులు వచ్చేసి మనకి 16 ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి ఎంబీబీఎస్ వాళ్ళకేమో 40,000 రూపాయలు అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి లేదంటే జిఎన్ఎం వాళ్ళకి 29,900 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 24/7 ఎంహెచ్ఎన్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ పోస్టులు 10 ఖాళీలు ఉన్నాయి. సో దీన్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా 29,900 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎన్సిడి డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ పోస్టులు అవి కూడా. సో ఇవి మనకు 4 ఖాళీలు ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు డిపార్ట్మెంట్ చేంజ్ అయితే స్టాఫ్ నర్స్ పోస్టులకు సేమ్ శాలరీ ఉంటుందన్నమాట, 29,900 రూపాయలు దీనికి కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సీనియర్ డాట్స్ ప్లస్ అని చెప్పేసి ఈ ఉద్యోగాలకి మనకి ఎన్టీఈపీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇది ఒక ఖాళీ అయితే ఉంది. సో దీనికి వచ్చేసి 22,100 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యూపీహెచ్సి డిపార్ట్మెంట్లో మనకి ఏఎన్ఎం జాబులు అండి. ఏఎన్ఎం వాళ్ళు మంచిగా ఇప్పుడైతే సద్వినియోగపరచుకోండి. ఏఎన్ఎం జాబులు ఒక 9 అయితే ఉన్నాయి ఖాళీలు. సో వీటికి వచ్చేసి 27,300 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యూపీహెచ్సి డిపార్ట్మెంట్లో మరొక స్టాఫ్ నర్స్ పోస్టులు, ఇవి మళ్ళీ మనకి 3 ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో. సో వీటికి వచ్చేసి మనకి 29,900 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫార్మసిస్ట్, సేమ్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 2 ఖాళీలు ఉన్నాయి. సో దీనికి 27,300 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అండ్ అదే సేమ్ డిపార్ట్మెంట్లో డిఓ కమ్ అసిస్టెంట్ అంటే డాటా ఎంట్రీ ఆపరేటరు, ఇది ఒకటి ఖాళీగా ఉంది. సో దీనికి 18,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తారనమాట. ఇది అవుట్ సోర్సింగ్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డిపిఎంయు డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు ఫిజిషియన్స్ వచ్చేసి ఒకటి ఖాళీగా ఉంది. సో ఒకవేళ ఎండి చేసిన వాళ్ళైతే 78,000 రూపాయలు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళైతే 52,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తారనమాట. ఇది డాక్టర్ ఉద్యోగం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎంహెచ్డి డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. సో దీనికి 27,300 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారనమాట. ఇక మనకి ఏజ్ విషయాన్ని చూసుకున్నట్టయితే సో ఇక్కడ 18 సంవత్సరాల నుంచి మనకి 46 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు అనమాట. అంటే 46 ప్లస్ ఒక 5 సంవత్సరాలు, మొత్తము 51 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 3 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 46 ప్లస్ 3 చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎన్సీసీ కోట కింద 3 అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాలు ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 46 ప్లస్ 10 56 సంవత్సరాలను కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి డిపిఎంయు డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి వీసీసీఎం ఉద్యోగం అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వ్యాక్సిన్ అండ్ కోల్డ్ చైన్ మేనేజర్ అని చెప్పేసి. సో దీనికి ఏదైనా సరే మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎల్హెచ్పి అనమాట. ఇందులో స్టాఫ్ నర్సు అండ్ అలాగే డాక్టర్స్ ఉన్నది కదా, ఆయుర్వేద అండ్ అలాగే ఎంబీబీఎస్ వీళ్ళకి. సో వీళ్ళు వచ్చేసి ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు ఎంబీబీఎస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ బీఏఎంఎస్ పాస్ అయిన వాళ్ళు ఆయుర్వేద పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టాఫ్ నర్స్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి. ప్లస్ విత్ దీంతోపాటు మీకు ఆల్రెడీ ఎలాగో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్స్ జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు కూడా వీటికి అర్హులే అనమాట. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఎంహెచ్ఎన్ అనమాట. సో ఇందులో ఎంహెచ్ఎన్ డిపార్ట్మెంట్లో మనకి 24/7
స్టాఫ్ నర్సు డ్యూటీస్కి వచ్చేసి మీరు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ చేంజ్ అండి, అంతే. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టాఫ్ నర్స్ పోస్టులకి సేమ్ క్వాలిఫికేషను బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పాస్ అయి ఉండాలి. ఇక సపరేట్గా మనకి ఏఎన్ఎం ఉన్నాయి కాబట్టి ఏఎన్ఎం వాళ్ళు ఏఎన్ఎంకి అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ హెచ్ఐవి అండ్ ఎస్టీఎస్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా సరే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండి, సో దాంతోపాటుగా మీకు ఎంఎల్హెచ్పి ఇక్కడ చూడవచ్చు మనకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. మీ దగ్గర ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యూపీఎస్సీ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎం ఉద్యోగాలకి మీరు కేవలం జస్ట్ ఏఎన్ఎం పాస్ అయి ఉండి, సో గవర్నమెంట్ అంటే స్టేట్ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్, సేమ్ దీన్ని కూడా మీరు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఫార్మసిస్ట్ అనమాట. సో దీనికి డిఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అయితే కావాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్యూహెచ్ఎం డిపార్ట్మెంట్లో డిఓకమ్ అకౌంటెంట్ ఇంతకుముందు చెప్పాం కదా, డేటా ఎంట్రీ ఆపరేటర్. సో దీనికి వచ్చేసి బీకామ్ పాస్ అయి ఉండి కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఫిజిషియన్ అనమాట. డిపిఎంయు డిపార్ట్మెంట్లో ఫిజిషియన్ ఉద్యోగాలు. సో దీనికి ఎండి లేదా ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అర్హులు. సో దాంతోపాటుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే అడగడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంహెచ్డి డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు. సో దీనికి సేమ్ యాజ్ దిస్గా డి ఫార్మసీ పాస్ అయి ఉండి ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అయితే ఒకసారి చూద్దాం మనము. సో మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ పాస్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏఎన్ఎం జీఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఏది పాస్ అయితే దాని యొక్క సర్టిఫికేట్స్. సో దానికి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ అన్ని సెమిస్టర్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ అండ్ అలాగే రిజిస్టర్ కౌన్సిల్ నుంచి మీరు అంటే తెలంగాణ స్టేట్ లేదా స్టేట్ కౌన్సిల్ నుంచి స్టేట్ లేదా సెంట్రల్ కౌన్సిల్ నుంచి మీరు ఏదైతే రిజిస్టర్ అయినట్టు సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్, ఇంకా లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, మీ యొక్క 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే అవి లేవు అని అనుకుంటే ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్లో చదివినట్టయితే మీరు ఎంఆర్ ఆఫీస్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు వచ్చేసి సదరన్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద ఎవరైనా అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్మెన్ ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు నర్సింగ్ కౌన్సిల్ ఇంతకుముందు చెప్పే కదా ఆ సర్టిఫికేట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక ఫోటోగ్రఫీ అయితే మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే పెట్టాలన్నమాట. అండ్ అలాగే 300 రూపీస్ డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేను ఈ వీడియో కింద లింక్ పెట్టాను, లింక్ పై అయితే క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెట్టాను. సో మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లాస్ట్ డేటు అండ్ అలాగే ప్రారంభపు తేదీ అండ్ అలాగే ఇది ఏ జిల్లాకు సంబంధించింది అని తెలుసుకోవాలని అంటే ఈ వీడియో కింద లింక్ పెట్టాను, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే తెలుసుకోండి. అండ్ లేదంటే కామెంట్ బాక్స్లో కూడా లింక్ని అయితే పిన్ చేసి పెట్టాను, ఆ లింక్పై క్లిక్ చేసి ఇది ఏ జిల్లాకు సంబంధించింది, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకేమన్నా మీకు ఆ లింక్పై క్లిక్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వస్తాయి మీకు ఇంకా. సో ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ రూపాయలు అయితే అడగండి. సో వెళ్తూ ఒక లైక్ అయితే చేయాలండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.